2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఆల్మోస్ట్ నియర్ 100 ప్రోగ్రామ్స్ అయినట్టున్నాయి మనకి. సో దానికి సంబంధించింది కూడా ఒకసారి సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దాము. షూర్ షూర్ షూర్. నిజంగా చాలా జర్నీ మాత్రం చాలా చాలా బాగుంది నాగరాజ్ గారు. ఎందుకంటే మనము రోజు నిత్యం ప్రతి ఒక్కళ్ళు డిస్కస్ చేసుకునేటటువంటి సమస్యల్ని, ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నిటినీ మీరు తీసుకొచ్చి ఒక వేదిక మీద డిస్కస్ చేయటము, దానికి నిజంగా కొన్ని లక్షల మంది ఈ ప్రోగ్రాం ద్వారా చాలా స్వాంతన పొందారని అనుకోవచ్చు చాలామంది కూడాను. ఎందుకంటే నాకు చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తారు, ప్రియా ఎప్పుడు మేము కామెంట్స్ చదవము కానీ నీ ప్రోగ్రామ్ అని మేము చదువుతున్నాము. సో ఆల్మోస్ట్ 98% అసలు దాంట్లో అన్నీ అంటే ఎంత పాజిటివ్లో కూడా మేము ధైర్యంగా ఉన్నాము, మాకు మంచి విషయాలు చెప్పారు అనేటటువంటి కామెంట్స్ని నేను చూస్తున్నాము. కానీ ఒక కరెక్ట్ టైంకి ఒక కరెక్ట్ వేదికనైతే మాత్రం ఒకటి మీరు ఏర్పాటు చేసుకున్నారు. సో మా తరపు నుంచి నీ ద్వారా నాగరాజ్ గారికి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం అని చెప్పేసి చాలా మంది నాకు ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఫోన్ చేయడం అనేది సేమ్ మీ విషయంలోనే. ఇప్పుడు మీకు ఎలా జరిగిందో వైస్ వర్స అనమాట. ఎలా అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది చాలా మంది వాళ్ళ సమస్యలు కూడా. సో ఫర్దర్ గా చేద్దాము. అంటే ఒకటి నాగరాజ్ గారు, ఇంటలెక్చువల్స్ చూడడం అనేది మనం మామూలుగా ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ని మనం దృష్టిలో పెట్టుకున్న చేసే ముందు ఏంటంటే మనం కామన్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుంటాం మనం, ఎందుకంటే వాళ్ళకి రీచ్ అవ్వాలని. బట్ ఇవాళ మన ప్రోగ్రామ్ ఇంటలెక్చువల్స్ని కూడా కొద్దిగా అటెన్షన్ పే చేసేలా చేసింది అని అంటే, సో నిజంగా ఈ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ముందు మీకు అయితే మాత్రం మీకైతే స్పెషల్ థ్యాంక్స్. అన్నిటికీ మించి మన యుఎస్ కండి వాళ్ళు నిజంగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ రియల్లీ. నా తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బట్ ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ జర్నీ విత్ నాగరాజు. ఎందుకంటే నిజంగా అండి నాకు ఒక తమ్ముడు అనుకోండి, బిడ్డ అనుకోండి, వెరీ కోఆపరేటివ్. అసలు నిజంగా చెప్పాలంటే నాకెప్పుడైనా మనసు బాగోకపోయినా లేకపోతే నాకెప్పుడైనా ఏదైనా ఒక మానసికంగా ఒక అండ అనేది మాత్రము హీస్ గివింగ్ సో మచ్ అండి. అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనుషులు ఎంత ధైర్యం తెచ్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం ఒక ఆప్తుడిని మాత్రం తెచ్చుకున్నాను. అందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ గాట్ నాగరాజ్. థ్యాంక్ యూ. ఈవెన్ మీరు కూడా నాకు అదే ఇస్తున్నారు మెంటల్లీ స్ట్రాంగ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి కింద కామెంట్ బాక్స్లోను, అండ్ నేను అక్కడ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. భర్త తప్పు చేస్తున్నాడు అన్న విషయం అర్థం అవుతుంది కానీ ప్రూవ్ చేయలేకపోతున్నారు. అవును, భర్త తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని బయట పెట్టాలి. అట్ ద సేమ్ టైం భర్త తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని ఏ విధంగా తెలియచేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? భూమి మీద అతి తెలివిగల జీవి ఎవరైనా ఉన్నారు అని అంటే 2 అక్షరాల పేరున్నటువంటి మగాడు భర్త. ఇంటలెక్చువల్ అనాలి. అన్ని విధాలుగా అన్ని నైపుణ్యాలను పుణికిపుచ్చుకున్నటువంటి ఒకానొక అద్భుతమైన జీవి ఈ భూమి మీద ఉన్నది భర్త రూపంలో అన్నమాట. నేననేది ఇక్కడ ఏంటంటే నిజంగా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయండి, ప్రతి మగవాళ్ళల్లోనూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటిల్ని నిజంగా ఆ కుటుంబం యొక్క విలువల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు దానికి యాప్ చేసి కుటుంబం యొక్క గౌరవాన్ని సమాజంలో పెంచుకుంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి యోగక్షేమాలను చూసుకుంటారు. అలాగే వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు, ఒక కుటుంబాన్ని నిలబెడతారు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ తెలివితేటలన్నీ కూడాను, అది కుటుంబ సభ్యులు అవనివ్వండి, భార్య అవనివ్వండి, ఎవరైనా సరే అవనివ్వండి, తన స్వార్థం కోసం ఉపయోగించుకునేటటువంటి వెర్షను మనం చాలా చోట్ల చూడటం అనేది జరుగుతుంది. అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం నాగరాజ్ గారు. మీరు అన్నట్టు మీరు 3 ప్రశ్నలు అడిగారు. తప్పు చేస్తున్నాడని తెలుసు, బయట పెట్టాలి, బయట పెట్టలేని తనం ఏంటి అనేసి. కేవలం ఈ మూడిట్లకి ఒకే ఒక్క ఆన్సర్ ఏంటి అని అంటే భార్య భర్తతో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం.
భర్త కేవలం భార్యతో బంధాన్ని మాత్రమే కలిగి ఉంటాడు ఈ విషయాల్లోనండి, అన్ని విషయాలు కాదు. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్లో భర్త భార్యతో కేవలం పెళ్లి అనేటటువంటి బంధాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు, కానీ భార్య భర్తతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టే అతను చేస్తుంది తప్పు అని తెలిసినా నలుగురిలోకి తీసుకెళ్ళలేదు. ఎందుకు అనంటే ఇది బయట పెడితే రేపొద్దున అతను మారతాడేమో, మారిన తర్వాత నా సంసారమే బయటకు వస్తుంది, నా భర్తే బయటకు వచ్చేస్తాడు అని అనుకోవచ్చు. లేదు అనంటే భర్త ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి వనరులు ఈమెకి ఉండవు. ఫైనాన్షియల్గా తీసుకోండి, లేకపోతే సొసైటీ పరంగా తీసుకోండి, ఇతనంతా మింగిల్ అయ్యేటటువంటి మనస్తత్వం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి ఉండకపోవచ్చు భార్యలో. రెండవది ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, ఎట్లా ఓపెన్ చెయ్యాలండి అనేది కూడా మీరు ఒకసారి మీరు మాట్లాడుతున్నారు. ఓపెన్ చేయాలని అందరికీ ఉంటుందండి, ఎందుకంటే అతను మారాలని అందరికీ ఉంటుందండి. ఎలా ఓపెన్ చేయాలంటే, ఎక్కడ ఓపెన్ చేయాలి? పేరెంట్స్ ముందు ఓపెన్ చేయాలా, సమాజం ముందు ఓపెన్ చేయాలా, వాళ్ళ పేరెంట్స్ ముందు ఓపెన్ చేయాలా, స్నేహితుల ముందు ఓపెన్ చేయాలా? అంటే ఇది ఏది చేయాలన్నా తను ఓపెన్ అవ్వాలి ఫస్ట్. అవును, తను ఓపెన్ అవ్వాలి, తను భర్త దగ్గర ఓపెన్ అవ్వాలి. నువ్వు చేస్తున్నది తప్పు అనేటటువంటిది ఫస్ట్ భర్త ముందు ఓపెన్ అయితే, అప్పుడు భర్త రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత, రైట్, ఆ కుటుంబంలో పెద్దలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు చెప్తే అతను వినేటటువంటి మనస్తత్వం ఉందా, రైట్, వాళ్ళ దగ్గర పెట్టాలి. ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే తీసుకోండి నాగరాజు గారు, ఎవరైనా ఈ కాపురంలో కలతలు వచ్చినాయి అనుకోండి, చెప్పారు అని అంటే ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటాం కానీ సమాజం మగాడికే ఎక్కువ చూపిస్తుందని, నిజంగానే చూపిస్తుంది. ఎందుకనంటే మగాడు ఆడది ఏంటి అని అంటేనండి, ఒక సాత్వికత్వాన్ని కలిగి ఉంటుంది, ప్లస్ ఒక ఓర్పును కలిగి ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల తరపున ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం, ఆడపిల్లని ఎక్కువ వెనకేసుకు రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వెళ్ళిపోమ్మా అంటే వెళ్ళిపోతుంది, ఉండమ్మా అని నచ్చ చెప్తే ఉంటుంది. కానీ మేల్ డామినేటింగ్ సొసైటీ కదా మనది, ఏవో పట్టాన ఈ యుగో ఒప్పుకొని సావదు. ఆ లోపల ఉన్నటువంటి ఈగోని సర్ప్రైజ్ చేయకపోతే ఇక్కడ కాపురం నాశనం అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, పెద్దవాళ్ళకి చెప్పినా మగవాడిని వెనకేసుకొని వచ్చి తనకే శుద్ధులు చెప్తారు. తర్వాత స్నేహితుల దగ్గర చెప్పినా, అట్లాంటి వాడు కాదండి, వాడు చాలా మంచివాడండి, లేదు మీరే కొంచెం ఓర్పు చేసుకోండి, వాడు అట్లాంటి వాడు అని తెలిసిన పిల్లలు ఉన్నారు కదండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ పాకెట్ టచ్ చేయండి నాగరాజ్ గారు, తిరిగి తనకే క్లాసులు పిక్తా ఉంటారనమాట. తనకే చెప్తూ ఉంటారు, ఎట్లా రివీల్ చేయాలి, అసలు ఇది తప్పు అని ఎందుకు ఒప్పుకోరు అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్నార్థక ఆమెలో ఉండిపోయి, అది మానసిక వ్యాధి కింద దారితీసేటటువంటి విషయాలు, సందర్భాలు ప్రతి మహిళలోనూ ఉంటాయి. ఇప్పుడు నా వరకు తీసుకోండి నాగరాజ్ గారు, నా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా, వచ్చే వాళ్ళందరూ కూడా నేను సుదీర్ఘంగా వింటాను. వాళ్ళు ఏం చెప్తారో, ఎంతసేపు చెప్తారో. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి జల్ల వేసుకుంటున్న దగ్గర నుంచి మొదలు పెడతారండి ఆడవాళ్ళు. చివరికి గొడవ ఎక్కడొచ్చిందో చెప్పడానికి నాకు ఒక్కొక్కసారి 1.5 hours పడుతుంది అనమాట. బట్ వింటాను, ఓపిక్గా వింటాను. ఎందుకు అనంటే, అసలు ముందు వాళ్ళని బయటికి ఇవ్వగలిగితే మనము ఎక్కడ తప్పు జరిగింది అనేది మనము వెతికి పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ముందు వాళ్ళది మనం వినగలిగితే, తర్వాత మనం ఏం చెప్పినా వాళ్ళు వినేటటువంటి సిచ్యుయేషన్లో ఆ ఓర్పుని వాళ్ళలోకి మనం తీసుకురాగలిగితే, ఆ నమ్మకాన్ని తీసుకురాగలిగితే చాలా కాపురాలు కాపాడచ్చు, చాలా కాపురాలు నిలబెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో నేను అంత ఓర్పు నాకు ఉండాలి ముందు వినాలి అని అంటే. 1.5 hours వాళ్ళు చెప్పేది, లేకపోతే 2 hours ఆ చెవిన ఫోన్ అలా పెట్టుకొని విని వాళ్ళు ఏం చెప్తున్నా కానీ, ఓకే అమ్మా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇంకా చెప్పండి, ఎస్ అమ్మా, అవునమ్మా, ఇట్స్ ట్రూ అమ్మా, ఓకే నువ్వు ఇలా చేయలేదా అమ్మా, నువ్వెందుకు ఊరుకున్నావు, లేకపోతే అతనేంటి ఇతనేంటి, నువ్వు అలా చేయటం తప్పు కదా అంటే, ఒక విధమైన మృదువుగా వాళ్ళని వింటూ, వాళ్ళ మనసులో ఉన్నదంతా మనం వినడం మొదలుపెట్టి ఎప్పుడైతే మొదలు పెడతామో, వాళ్ళు ఫినిష్ అయిపోయిన తర్వాత దే గాట్ బిగ్ రిలాక్సేషన్ అనమాట. ఒక పెద్ద రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఆ మనసులో ఉన్నదంతా చెప్పేసాం, ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయిన తర్వాత ఖాళీ చెయ్యాలి, మనం చేస్తేనే మనం వేసినా లోపలికి వెళ్తుంది అది. అవును. సో వాళ్ళకి చాలా పెద్ద రిలాక్సేషన్ వచ్చేస్తుంది అనమాట. ఏంటి అనంటే, ఎస్ అంటే బాధ మొత్తం దింపుకున్నాం మనము, మేడం చాలా ఓపికగా విన్నారు. అప్పుడు మనం చెప్పగలిగింది చెప్పటం మొదలు పెడితే, అప్పుడు వాళ్ళు కాయిన్కి 2 వైపులా ఉన్నటువంటి ఇష్యూస్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కుటుంబంలో చెప్పిన, మీరు అన్నట్టు స్నేహితుల దగ్గర, కుటుంబంలో చెప్పిన, ఎవరి దగ్గర ఏది చెప్పినా కూడా ఈమెకి చెప్పడమే మొదలు పెడతారు.
ఈ మీద వినడం అనేది ఉండదు. అందరు మగాళ్ళు ఇట్లానే. ఒకవేళ బాగా తాగొస్తున్నాడండి, రోజు తాగుడు ఎక్కువైపోయింది అని అంటే, మారతాడులే, ఓర్పుగా ఉండు, ఓపికగా ఉండు, మార్చుకో అంటారు. అరే ఎట్లా మార్చుకోవాలో ఎవరు చెప్పరు. లేదండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అందరు మగాళ్ళు అంతేనమ్మా, చూసి చూడనట్టు పోవాలి, ఒకళ్ళు భలే ఇస్తారు సలహా. వాళ్ళ కుటుంబంలో ఇదే వస్తే వాళ్ళు చేస్తారేమో అడగాలనిపిస్తుంది నాకు. ఇట్స్ ట్రూ అండి. లేదు ఇంకొంతమంది ఏమంటారంటే, మగాడన్న తర్వాత 1,00,000 చేస్తారు కుటుంబ సభ్యులు అంటారు. స్నేహితులు ఉన్నారనుకోండి, అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆ మాత్రం స్నేహితుడిని వెనకేసుకు రాకపోతే, ఎందుకంటే కొంతమంది అతన్ని మార్చే ప్రయత్నం చేసే స్నేహితులు కూడా చాలామంది ఉంటారు. బట్ అతను వినడు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, వినట్లేదమ్మా, ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వే సర్దుకుపోమ్మా, 4 రోజులు పోతే ఏముంది, ఆ తిక్క తీరిన తర్వాత వాడే ఇంటికి వస్తాడు కదా, లేకపోతే భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడ పోతాడులే అమ్మా అని అంటారు. కానీ అది ఆమెకి సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. సాటిస్ఫాక్షన్ తనకు కావాల్సింది ఏంటి, తన భర్త తనకు పూర్తిగా కావాలండి. మీరు చెప్పేటటువంటి సూక్తులు కాదు కావాల్సింది, తన భర్తను వెనక్కి తెచ్చుకునేటటువంటి మార్గం కావాలి తనకి. కాబట్టి తను ఎక్కడ అసంతృప్తి ఫీల్ అవుతుంది అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా తన్నే ఒక పెద్ద ప్రశ్నార్థకం చేసి నిలబెట్టేస్తారు. ఎందుకు? ఇందాక నేను మీకు చెప్పానే, మగాడిలో ఒక అహం ఈగోతోటి ఆ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మొత్తము దాన్ని సాటిస్ఫై చెయ్యాలి, సొసైటీ మొత్తం చెయ్యాలి. చేస్తే కానీ రేపొద్దున వీళ్ళకి అంటే అట్లా ఆ నేచర్ అనేది మొత్తం అందరికి అట్లా అడాప్ట్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ఆవిడలో ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, నన్నెవరు వింటారు, నేను ఎవరికి చెప్పుకోవాలి, నేనేది చేయాలి, ఇవి ఏం చేస్తాయి అనంటే పరస్పరము ఒక విధమైనటువంటి మనిషిలో దాన్ని ఏమంటారు, తిరుగుబాటుతనం వచ్చేస్తుంది. ఆ నైరాశ్యం మనిషికి ఎప్పుడైతే నిరాశ నైరాశ్యం మనసులో వచ్చేస్తాయో నాగరాజు గారు, మనిషిలో ఒక విధమైనటువంటి మొండితనం వచ్చేస్తుంది. ఎవడు వింటాడు? నిర్లిప్తత వస్తుంది ఫస్ట్. ఆ నిర్లిప్తత కొంతకాలం గడిచిన తర్వాత మానసిక రోగం కింద ఇదవుతుంది. చూడండి ఇట్లాంటి సున్నితమైనటువంటి విషయాలన్నీ కూడా, ఇందాక నేనేమన్నాను, మగాడు బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆడది అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఆ అనుబంధము దేంతో, మనసుతోటి ముడిపడి ఉంటుంది. ఆ మనసు ఆ యొక్క మెదడుతోటి మానసికమైనటువంటి ఫీలింగ్స్ అవన్నీ కూడా, ఇవన్నీ దేని మీద చూపిస్తాయి, ఆవిడ మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తాయి. దాంతో ఏమవుతుందంటే విపరీతమైనటువంటి కోపం కానివ్వండి, విపరీతమైనటువంటి డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే రెస్ట్లెస్నెస్ వాతావరణం కానివ్వండి, తను ఏం చేస్తుందో తనకే తెలియనటువంటి సిచ్యుయేషన్లో తను కూరుకుపోతుంది. మీరు అనొచ్చు, మేడం సొల్యూషన్ ఏంటి దీనికి అని చెప్పేసి అని, పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి జీవితాంతం. అది ఆడదానికి ఉన్న శాపం. అంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే, మీరు అన్నట్టు నేను కొన్ని విషయాలు నేను ఇక్కడ మీకు చెప్పగలుగుతానండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం ఐ వాంట్ టు కమ్ అవుట్, కానీ 2 పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగం లేదు, నేనేం సంపాదించలేను, నాకేం చేత కాదు, బట్ ఏం చేయాలో అర్థం కావటం లేదు అనేసి చాలా సమస్యలు. నేను ఒకటే చెప్తా, రావాలి అని నువ్వు అనుకుంటే నీకు చాలా మార్గాలు కనిపిస్తాయి. ఓకే, నేను బయటికి వెళ్ళిపోతే ఎలా బ్రతకగలను అని అంటే నీకు అన్ని మార్గాలు మూసుకుపోతాయి. అది ఆలోచించండి ఫస్ట్. మీరు బయటికి రావాలి అని ఒక థాట్ మీకు వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఇంకొక థాట్ ఏమొస్తుంది, నా పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలంటే ఫైనాన్షియల్గా నేను ఉండాలి. ఫైనాన్షియల్గా నేను ఒక స్థాయిలో ఉన్నానంటే ఓకే, పలానా వాటిని జాగ్రత్త చేసుకోవాలి, నేను బయటికి వెళ్ళాలి, ఒక ప్లాన్ మనలో ఉండాలి. ఆ ప్లాన్ ఎప్పుడైతే మన మనసుకి మనం ఏర్పాటు చేసుకుంటామో, ఇవన్నీ కూడా ఏంటంటేనండి, ఎప్పుడు ఈ సమస్యలు వస్తాయంటే నాగరాజు గారు, పెళ్ళి అవ్వంగానే కొంత భార్య మొత్తం అంతా కూడా భర్త మీద డిపెండెన్సీ, ఎప్పుడైతే ఆధారపడే పరాన్న జీవి నిజంగా భార్య. ఓకే, తనకి సర్వస్వం భర్తే అని అనుకుంటుంది, కానీ మధ్యలో ఎవరితో వస్తుంది, లేకపోతే వీడు ఎక్కడికో పోతాడు, లేకపోతే వీడు తాగుబోతవుతాడు, లేకపోతే మర్డర్ చేసి జైలుకి వెళ్తాడు, లేకపోతే ఇంకేదన్నా జరుగుతుంది, లేకపోతే భవిష్యత్తుని మనం ప్రెడిక్ట్ చేయలేం కదా, అది ఎవరికి తెలియదు. ప్రతి ఒక్క ఆడపిల్ల తన కళ ఏంటి అని అంటే చక్కటి భర్త, చక్కటి పిల్లలు, చక్కటి సమాజంలో ఒక మంచి స్థాయి, లేకపోతే ఒక మంచి లివింగ్ అట్మాస్ఫియరు,
ఇవన్నీ ఉంటాయి. నా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాను, పోషిస్తాను. తను కాలేనటువంటి ఆశలు ఆశయాలన్నీ ఆ పిల్లల మీద పెట్టుకోవడం, వాళ్ళు అలా అవుతారని కలలు కంటాం, జీవితం మొత్తం అద్భుతంగా ఉంటుందని ఒక కళతోటి మనం జీవితం ప్రారంభిస్తాం పెళ్ళి అన్న తర్వాత. బట్ భవిష్యత్తు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేదు కదా. ప్రెడిక్ట్ చేసే అనేవాడు ఒకడు ఉంటాడు అనేసి పైకి ఇలా చూపించేస్తూ ఉంటాం మనం. కానీ పైన ఉన్నవాడు ఏం ప్రెడిక్ట్ చేయడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఏది చేసినా మనమే. జీవితంలో పక్కదారి పట్టినా మనదే బాధ్యత, జీవితాన్ని సాధించుకున్నా మనదే బాధ్యత, జీవితాన్ని బొక్కబోర్లా వేసుకున్న బాధ్యత మనదే. ఏదైనా దానికి కారణభూతులం మనమే, 100% మనమే. ఇక్కడ ఏమవుతుందంటే ఇల్యూజన్స్లో బతికేస్తాం. ఆ ఇల్యూజన్స్ మగాడు నిజం చేశాడు అని అంటే అది జీవితం అవుతుంది. ఆ ఇల్యూజన్స్ అన్నీ కూడా ఎస్ భవిష్యత్తు ఎప్పుడైతే మనము జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అవన్నీ ఇల్యూజన్స్ అని అర్థమవుతాయో అప్పుడు బ్రతుకు నరకం అవుతుంది. అప్పటి వరకు ఏమవుతుంది అని అంటే భర్త మీద ఆధారపడినటువంటి వీళ్ళు ఒంటరి జీవితం గడపడానికి భయం, లోపల ఉండాలంటే ఇతనితో భయం, బయటికి వస్తే ప్రపంచంతో భయం. ఎలా ఉండాలి? ఈ రెండింటి మధ్య జరిగేటటువంటి సంఘర్షణ ఒక ఆడదాని మనసులో భయంకరమైనటువంటి ఒక మానసిక ఒత్తిడిని రాజేస్తుంది. ఆ మానసిక ఒత్తిడి శారీరక పరమైనటువంటి రుగ్మతలకి దారితీస్తుంది. ఇన్ని భరించాల్సి వస్తుంది. నేనేమంటానంటే పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోండి. మీరు ఊహించినటువంటి సిచ్యుయేషన్స్ మీకు ఎదురుపడినవి, రైట్, దీన్ని నేను బయటికి తీసుకురావాలంటే ఇతన్ని ఏ విధంగా బయటికి తీసుకురాగలను, నేను ఒక అడుగు ముందుకేస్తే నాకు ఎదురు ఎన్ని వస్తాయి, ఆ ఎదురు వచ్చినటువంటి నాకు పరిస్థితులు నాకు అనుకూలంగా లేనప్పుడు నేను వాటిని సానుకూలంగా ఎలా మార్చుకోగలగాలి అనేటువంటి ఒక దృక్పథము ఆడదానిలో ఉండాలి. అంతేగాని వాళ్ళకి చెబుదాం వీళ్ళకి చెబుదాం 24 గంటలు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎలా ఒక నిర్ణయానికి రారు. వాళ్ళ జీవితాంతం 20 ఏళ్ళు కాపురం చేసిన 20 ఏళ్ళు ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి మొగుడు గురించి చెప్పడమే సరిపోతుంది. అంతేగాని సమస్య పరిష్కారం కోసం అనేది మాత్రం ముందుకెళ్లరు. సో వాళ్ళేమో అట్లాంటి వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అంటే నలుగురిలో పలచబడిపోతారు అనమాట. ఇప్పుడు చూసినా ఇది ఇట్లాగే మాట్లాడుతూ ఉంటుంది, ఇది ఏం చేస్తారు, దీనికి వాళ్ళ దీనిదే, వాడు పట్టించుకోడు సావడం, ఇది ఇట్లా మాట్లాడుతూ ఉంటుందండి. అది వద్దండి. భరించారా? భరించండి. భరించగలిగే శక్తిని భగవంతుడు మీకు ఇచ్చాడా? లేదు. మీ పిల్లల ద్వారా మీ యొక్క భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దాలనుకుంటున్నారా? పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఓర్పుగా ఉండండి. లేదు, కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే పిల్లలు పెద్ద అయ్యేసరికి కొంతమంది చాలా గొప్పగా ఆ తల్లి పడినటువంటి కష్టాలన్నిటినీ చూస్తారు. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిని పిక్ చేసేసుకుంటారు. మంచి జీవితం ఇచ్చేటటువంటి పిల్లల్ని నేను చాలామందిని చూశానండి. తల్లికి అద్భుతంగా చూసుకునేటటువంటి పిల్లల్ని నేను చూశాను. కానీ కొంతమంది పిల్లలు అదే తండ్రి దారిలో పోయి ఆ అలవాటన్నిటిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వస్తుంది ఈమెకి అసలైనటువంటి పరీక్ష. ఓపిక ఉన్నంత వరకు భర్తను భరిస్తుంది. ఒంట్లో ఓపిక, ఇంట్లో ఓపిక అంతా అయిపోయిన తర్వాత ఈ పిల్లల్ని భరించాల్సి రావడం అనేది అది ఇంకా అసలు చెప్పలేనటువంటి నరకం అన్నమాట. ఆ పరిస్థితుల్లో నా దగ్గరకు వస్తారు, మేడం 50 years 55 years, మేడం పిల్లలు కొడుతున్నారు, మేడం నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేనేం చేయాలి? అవును, నేనేం చేయాలి మేడం? ఎక్కడికన్నా ఏదన్నా అనాథాశ్రమానికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తా? ఎందుకు వెళ్తావు అనాథాశ్రమానికి? నువ్వు 55 వచ్చినా 65 వచ్చినా 70 వచ్చినా నువ్వు పోరాడటం మొదలు పెట్టావు, అది మర్చిపోవద్దు. నీ మైండ్ షార్ప్గా ఉంది, నీ యాటిట్యూడ్ నువ్వు ఎలా షార్ప్గా తయారు చేసుకోవాలి అని అంటే అదే నీ జీవితం. అప్పుడు పుట్టావు నువ్వు, అప్పుడు ఎనర్జీ వచ్చింది నీకు. వయసు అనేది తీసి పక్కన పెట్టు. నీ పోరాటం అటువైపు అడుగులు వేయి. నేను మీకు మొదట్లోనే చెప్పాను, సమస్య పరిష్కారం కోసం మీరు బయలుదేరితే పరిష్కారం వస్తుంది. కానీ సమస్యగా అట్టి పెట్టేసి డిస్కషన్ వైపు వెళ్తే బోల్డన్ని డిస్కషన్స్ మన వైపు వస్తాయి. మీరు తర్కం వైపుకు వెళ్తారా, పరిష్కారం వైపుకు వెళ్తారా? అదే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు ఒక మాట అన్నారండి, అంటే ఒక జోన్లోనే ఒక లేయర్ మీదే ఉండిపోయి ఉండకూడదు. ఉంటే అటుండాలి, లేదంటే ఎటుండాలి. ఇటుంటే మనకెప్పుడు దారిలో మూసుకుపోతూనే ఉంటాయి. అటుంటే సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ మాట్లాడదాము, ఆయన కానిస్టేబుల్ మాట్లాడతాడు, ఉంటే అటుండండి, అవినీతి వైపు ఉండండి, నీతి వైపు ఉండండి, లేదా ఇటుండండి, అంతేగాని ఇలాంటి తర్కాలు నీతులు మాత్రం నాకు చెప్పకండి అని అంటాడు. అది అద్భుతమైనటువంటి మాట అండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మన కన్ఫ్యూజన్ వీళ్ళు ఎటువైపు మాట్లాడుతున్నారు, ఎటువైపు ఉన్నారని. ఒక అమ్మ వచ్చి కష్టాలు చెప్పుకుంటూ ఉంటుంది, నువ్వు
నువ్వు దాంట్లోనే ఉండాలి అని అన్నప్పుడు డోంట్ రివీల్ ఇట్. అంటే చెప్పుకుంటే బాధ తీరుద్దమ్మా అంటే ఆ రోజుతో తీరిపోవాలి కదా, మళ్ళీ 2వ రోజుకి మళ్ళీ ఫిల్ చేసుకుని వస్తుంది ఆ ట్యాంక్. ఆ బొడబొడబొడ కార్ చేస్తూ ఉంటారు. నువ్వు ఊరికి ఎందుకు అట్లా ట్యాంక్ ఫిల్ చేసుకుంటావు? నీ బ్రెయిన్ అనే ట్యాంక్లో సొల్యూషన్ అనేటటువంటి ఇష్యూస్ తోటి ఫిల్ చేయి, అప్పుడు నీకు సొల్యూషన్ దొరుకుతుంది. రేపు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేనేం ఏడవాలా, నేనేం సింపతి తెచ్చుకోవాలా? కొంతమంది మహిళలు ఉంటారండి, నాకు భలే చిరాకు వస్తుంది, ఏమనుకోవద్దు కానీ, వాళ్ళకి ఇదే పని. ఎవడుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోవడం, నా మొగుడు పలానా, ఏ అమ్ముంటే ఆ అమ్మ దగ్గరికి పోవడము, నా మొగుడు పలానా, నా మొగుడు ఇట్లా, నా మొగుడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడు. ఈ సింపతితోటి జీవితాన్ని భలే లాక్కొచ్చేస్తూ ఉంటారు. చివరికి బొక్క బోర్లా పడతారండి. ఏమవుతుందంటే వీళ్ళు చెప్పడానికి మనుషులు ఎవరు మిగలరు, మొత్తం స్ప్రెడ్ చేసేసి ఉంటారు. అంటే వీళ్ళు స్వశక్తితో బతకదామని ఉండరు, ఆ సింపతి గెయిన్ చేసుకొని ఆ సింపతితోటి వీళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తారు. ఇక చూడండి, వీళ్ళ మీద జాలిపడి అప్పులే ఇస్తారో, వీళ్ళ మీద జాలిపడి సహాయమే చేస్తారో. ఎందుకంటే వీళ్ళు స్వతంత్రంగా ఎదగాలనేటటువంటి యాటిట్యూడ్ ఉండదు. వీళ్ళు భయంకరమైన పరాన్న జీవులు అనమాట. మొగుడు అనేటటువంటి వెధవను అడ్డం పెట్టుకొని, వాడి వెధవ పనులు అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసేటటువంటి దీంతో పిల్లల జీవితాలను కూడా నాశనం చేసేటటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివి చేయొద్దండి. ఏ వయసు అయినా సరే, నేను చెప్తున్నా, ఏ వయసులో మీరు బయటికి రావాలా, బయటకు వచ్చే దారులు వెతకండి. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి దారులు వెతుక్కోండి. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, మేడం మీరు ఏదైనా దారి చూపించండి మేడం అని. నేను ఎవ్వరికి ఏ దారి చూపించను. మీరు ఏ దారి చూసుకున్నారో నా దగ్గరికి వచ్చి డిస్కస్ చేయండి. అది సక్రమమైందా వక్రమైందా మాత్రమే నేను మీకు సలహాలు ఇస్తాను. ఎందుకనంటే యుద్ధం నువ్వు చెయ్యాలి, శత్రువు నీవాడు నావాడు కాదు. నువ్వు చేస్తూ ఉన్నావు అనుకోండి, నువ్వు పడిపోతే అప్పుడు నేను హెల్ప్ చేస్తా, అంతేగాని నీ తరపున నేను కొట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఎందుకంటే నా ప్రాణం నాకు విలువ. ఇది సమస్యలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుందండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని, కొంతమంది పూజలే క్రమంగా పెట్టుకుంటారు అనమాట. కొంతమంది మేనిఫెస్టేషన్సే ఇష్యూని పెట్టుకుంటారు. అంటే నేను కూర్చొని జపం చేసేస్తే వస్తాయి, లేదా నేను కూర్చొని ఒక విజన్ పంపించేస్తే నాకు వస్తాయని. ఆ విజన్కి నీ ప్రక్రియ తోడైతేనే వస్తుంది ఏదైనా కానీ ఫలితం అనేది. పరీక్ష రాయకుండా పాస్ అవ్వండి, గ్రేస్ మార్క్ ఒకటే వస్తుంది. అంటే 34 మార్కులకి నువ్వు కష్టపడితే గ్రేస్ మార్క్ ఒక గ్రేస్ మార్కు నిన్ను పాస్ చేస్తుంది. భగవంతుడు ఆ ఒక్క మార్కులో ఉంటాడు. 34 మీరు కష్టపడాల్సిందే. సో కాబట్టి మీ సమస్యలకి ధైర్యంగా పరిష్కారాలను మీరు ఎదుక్కోండి. పరిష్కారం దిశగా వెళ్తే డెఫినెట్గా ప్రతి ఒక్క మహిళనే కాదండి, ఒక భర్త విషయంలోనే కాదండి, ఏ విషయంలోనైనా సరే పరిష్కారం దొరుకుతుంది. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు.